జలాలుద్దీన్ షా అలియాస్ చెంగూర్ బాబా. ఈ పేర్లు ఇంకా చాలా ఉంటాయి, కానీ వీళ్ళ మిషన్ ఏంటంటే మత మార్పిడి. పేద హిందూ అమ్మాయిలు, పేద హిందువులు, అలాగే వితంతు హిందూ అమ్మాయిలు, మహిళలు, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మతం మారిస్తే వీళ్ళకి కోట్లు పశ్చిమాసియా నుండి వచ్చాయి. పశ్చిమ దేశాలు, అలాగే పశ్చిమాసియా చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం దేశాలు, వీటితో పాటు మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఇందులో భాగంగా ఉంది. అయితే ఈ చెంగూర్ బాబా ఈ యొక్క మత మార్పిడి కోసం మోదీని, ఆర్ఎస్ఎస్ని రెండింటిని కూడా వాడేసుకున్నాడు. ఎందుకంటే వీడి యొక్క నిజస్వరూపం బయటపడకుండా ఒక ఆర్ఎస్ఎస్ చెందినటువంటి గ్రూప్ లెటర్ హెడ్ పైన ఆర్ఎస్ఎస్ చెందినటువంటి సంతకాలు, అలాగే నరేంద్ర మోదీ ఫోటో కూడా ఆ లెటర్ హెడ్ పైన అయితే పెట్టుకున్నాడు. వీటితో పాటు ముస్లిం పెద్దల్ని కూడా ఒప్పించడానికి కొన్ని ఫేక్ గ్రూప్ సంస్థల్ని ఏర్పాటు చేసి వాటికి ముస్లిం పేర్లు పెట్టి, అలాగే దానికి పెద్ద పెద్ద ముస్లిం నేతల పేర్లు ఉపయోగించి ముస్లిం పెద్దలను కూడా నమ్మించగలిగాడు. ఇలా అందరితో కూడా ఎంతో మంది ముస్లింలు నమ్మించి సమావేశాలు, సభలు నిర్వహించి అక్కడ విందు అన్ని ఏర్పాట్లు చేసి ముస్లిం పెద్దలను కూడా తన యొక్క వైపుకి తిప్పుకోగలిగాడు. ఇలా 500 కోట్లు మత మార్పిడి కోసం ఈ చెంగూర్ బాబా గారి దగ్గరికి వస్తే వీడి అకౌంట్ లోనే 106 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. వీడి బంధువుల అకౌంట్ లో కొన్ని ఉన్నాయి. అలాగే మిగతా గ్రూపులకి ఎవరెవరికైతే నియమించాడో వాళ్ళందరికీ కూడా మిగతా డబ్బు అయితే వెళ్ళింది. ఇది నాగ్పూర్, అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కొంత మహారాష్ట్రకు కూడా ఈ డబ్బు అయితే వెళ్ళింది. ఇలా ఇంత డబ్బును ఖర్చు పెట్టి హిందూ అమ్మాయిల్ని వీళ్ళు మార్చడానికి, అంటే మీరు చూడండి, లవ్ జిహాద్ ఒకవైపు, ఆర్థిక నేరాలు మరొక వైపు, ఈ విధంగా మత మార్పిడి మరొక వైపు, ఇలా అన్ని రకాలుగా కమ్మేశారు వాళ్ళు ఒక మిషన్ కోసం పనిచేస్తున్నారు. 5-6 కన్నా సరే కొంతమంది కంటారు కదా, వాళ్ళకి భయం ఉండదు. మనం 2 కంటే పెంచడానికి ఎంత భయపడిపోతున్నామో వాళ్ళు 20 మందిని కన్నా సరే భయపడరు. మనవరాలు గర్భవతితో ఉంటది, తల్లి గర్భవతితో ఉంటది, అమ్మమ్మ కూడా గర్భవతితో ఉంటది. ఇది నిజం. ఇలాంటి సంఘటనలు జరిగాయి కూడా, ఏదో నోటుకొచ్చింది చెప్పడం కాదు. ఇప్పుడు ఈ చెంగూర్ బాబా గురించి మొత్తం పోలీసులు కేసుల మీద కేసులు నమోదు చేస్తుంటే వీడి గురించి ఇంకా నేరాల మీద నేరాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇంకా అనేక నేరాలు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వీడి మీద కేసు నమోదు చేసిందంటే చూడండి. ఇంకా చాలా నిఘా వ్యవస్థలు వీడి మీద నిఘా పెట్టాయి. ఇవన్నీ చెబుతున్నటువంటి నిజాలు చూస్తే మనకి కళ్ళు బైర్లు గమ్మేస్తాయి. మనం మాత్రం ఇంకా మన చుట్టుపక్కల ఎంత ప్రమాదం ఉన్నా సరే మనం మాత్రం మామూలుగానే ఉన్నాం. నిమ్మకి నీరెత్తినట్లుగా ఉన్నాం. మనం ఇంకా ఓటు బ్యాంక్ గా మారలేదు. మనం మారం కూడా. మనకి ఎంతసేపు ఫ్రీ పథకాలే ముఖ్యం మనకి.